థ్యాంక్ యూ దోస్త్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి నందు? నువ్వా? బాబు, మా ప్రాణాలని కాపాడినావు. నీ కాలు మొక్కినా తప్పలేదు బాబు. అయ్యో ప్లీజ్ ఆంటీ, అంత మాట అనకండి. నేను నందుకి మాట ఇచ్చాను మిమ్మల్ని అందరినీ కాపాడుతానని. దోస్త్, నీ దెబ్బకి గా ఎస్ఐ గాడు పరేషాన్ అయిపోయి ఉంటాడు. అవును, మనకి ఇంకే భయం లేదు. లేదు, వాళ్ళు ఊరికైనా ఉండరు, మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మనం వెంటనే ఇక్కడి నుంచి బయటపడాలి. ఫోన్ కలవట్లేదమ్మా. ఫోన్ కలవకపోవడం ఏంట్రా? విరాజ్ ఏమైనట్టు? చైత్ర కోసం వెళ్ళిన వాడు ఇంకా రాలేదు. పెద్దోడా, చైత్ర మీతోనే కదా వచ్చింది. అవును బామ్మ, గుడి దగ్గర దిగి తన ఫ్రెండ్ వస్తుందని చెప్పి వెళ్ళింది. మరి చైత్ర ఏమైందిరా? ఇంత రాత్రవుతుంది, ఎవరి ఫోను కలవట్లేదు. అసలు వెళ్ళిన వాళ్ళు ఎటు వెళ్లారో తెలియట్లేదు. అత్తయ్య, కంగారు పడకండి, ఏం కాదులేండి. ఈ రోజే మన ఇంట్లో ఇన్ని అపశకునాలు జరిగాయి. ఇంకేం వినాల్సి వస్తుందోనని నాకు చాలా భయంగా ఉంది. అమ్మా భయపడకు, విరాజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేమో. స్విచ్ ఆఫ్ అయితే స్విచ్ ఆఫ్ అని వస్తుంది కదా ఆనంద్ గారు. నెట్వర్క్ లేని ఏరియాలో ఏమైనా ఉన్నారేమో. అలాంటి చోటికి విరాజ్ ఎందుకు వెళ్తాడ్రా? చైత్రను తీసుకొస్తానని కంగారుగా వెళ్ళాడు. అప్పటికే పెద్దోడు వెళ్తాడులే అని గోమతి అంటూనే ఉంది. చిన్నోడు వింటే కదా, వినకుండా వెళ్ళిపోయాడు. భగవంతుడా, నా కొడుకు కోడలికి ఏమీ కాకుండా నువ్వే వాళ్ళని రక్షించు స్వామి, రక్షించు స్వామి. నువ్వే కాపాడాలి. వదినా, ఆపాల్సినప్పుడు విరాజ్ని ఆపకుండా ఇప్పుడు ఏడ్చి ఉపయోగం ఏంటి? ఏంటి ఇప్పుడు కూడా ఇలాగే మాట్లాడాలా? నిజం వినడానికి కటువుగానే ఉంటుందమ్మా. ఆ నిజాన్ని అర్థం చేసుకోవడం కూడా కఠినంగానే ఉంటుంది. మీరు ఆ నిజాన్ని తెలుసుకొనుంటే మనకి సమస్యలుండేవే కాదు. నేను నోరెత్తినప్పుడల్లా నా నోరు మూయించాలని చూశారు. నేనెందుకంత నమ్మకంగా తను చైత్ర కాదు అని చెప్తున్నానో అర్థం చేసుకోలేకపోయారు. విరాజ్ కూడా అది ఏం చెప్తే అదే చేస్తున్నాడు. అత్తయ్య ప్లీజ్, చైత్ర గురించి అలా మాట్లాడుతూ. ఆమెవరో కాదు, నా తమ్ముడి భార్య, ఈ ఇంటి కోడలు. సరే, అబద్ధానికుండే ఆకర్షణ నమ్మకం నిజానికుండవు. మీరన్నట్టు వచ్చింది చైత్రే అనుకుందాం, కానీ తను తిరిగి వచ్చిన తర్వాతే ఈ ఇంట్లో అరిష్టాలు మొదలయ్యాయి, అపార్థాలు మొదలయ్యాయి. ఇప్పుడు విరాజ్ కనపడకుండా పోయాడంటే అది ఆ చైత్ర వల్లనే అని గుర్తుంచుకోండి. మామ్, ఇంకా చాలా ఆపుతావా? నువ్వు మాట్లాడకుండా ఉంటే మంచిది. బావ ఇంకా ఇంటికి రాలేదని మేమందరం భయపడుతుంటే ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సిన మాటలేనావి? ఈ మహానటి పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదురా బాబు. అత్తయ్య, బావకేం కాదు, నాకు నమ్మకం ఉంది. కాసేపట్లో బావ చైత్రను తీసుకుని వచ్చేస్తాడు. మీరు అంతే నమ్మకంగా బావ కోసం చూడండి. అంతేకాని మా అమ్మ అన్న అరిష్టాల గురించి ఆలోచించొద్దు. బావ దాని మెళ్ళో తాళి కట్టలేదు. ఆ తాళి ఉంటే ఎంత, ఊడితే ఎంత. దానివల్ల ఏ అరిష్టం ఉండదు. బావకేమీ కాదు.
అక్క మహి 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 నీతో ఇన్ని రోజులు నేను నిజం చెప్పలేదే. నువ్వు నన్ను అక్క, నువ్వు ఎందుకు నిజం చెప్పలేదో నాకు అర్థమైంది. మనం రక్తం పంచుకొని పుట్టకపోయినా అక్క చెల్లెల కంటే ఎక్కువే అక్క. అసలు నువ్వే లేకపోతే అసలు ఈ పాటికి ఇలా నీ ముందు నుంచునేదాన్నే కాదు. అలా అనకే మహి. నువ్వు నాకు ఎప్పటికీ చెల్లివే, నేను నీకు ఎప్పటికీ అక్కనే. అవునక్క, నువ్వు నాకు దేవుడిచ్చిన అక్కవి. నాకున్న ఒక్కగానొక్క అక్కని ఆ దేవుడు తీసుకువెళ్ళాడని పశ్చాత్తాపడి నన్ను కాపాడడానికి నిన్ను నా దగ్గరికి పంపించాడు. మన బంధాన్ని ఇలా కలిపాడు. అక్క, ఇక మన మధ్య ఎవరొచ్చినా మనల్ని దూరం చేయలేరు. మహి, వీళ్ళని మీ ఇంట్లో కొన్ని రోజులు సేఫ్గా ఉంచాలి. అలాగే రాక్ స్టార్. ఆంటీ, ప్రస్తుతానికి మీరు మహి దగ్గర ఉండండి. మీ పాస్పోర్ట్లు రాగానే ఎలాగైనా మిమ్మల్ని ఇక్కడి నుంచి దూరంగా పంపిస్తాను. అలాగే బాబు. హ్మ్. అమ్మా, మనకేం కాదే, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మహి, అమ్మ వాళ్ళు జాగ్రత్త. అక్క, నువ్వేం భయపడకు. అమ్మ వాళ్ళ బాధ్యత నాది. ఇంటికి వెళ్దామా? అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్స్ బ్రదర్, సమయానికి హెల్ప్ చేసావు. ఇట్స్ ఓకే సార్, పర్లేదు. మహి, వెళ్ళే దారిలో తను దింపేయండి. అలాగే రాక్ స్టార్. వెళ్ళండమ్మా. విరాజ్ బాబు, నందు, మీరిద్దరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. గట్లనే తాత. అక్క, రాక్ స్టార్ బాయ్. రేయ్, మహి అక్కని ఎక్కువగా విసిగించకు. గట్లనే అక్క. ఇంకా బయలుదేరండి. జాగ్రత్త అమ్మా. వస్తాను నందు. జాగ్రత్త తాత. జాగ్రత్త. దోస్త్, చాలా 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 థ్యాంక్స్ దోస్త్. మన మధ్య ఈ థ్యాంక్స్ లాంటివి ఫార్మాలిటీస్ ఉండకూడదని చెప్పాను కదా. చెప్పాలే. గింత పెద్ద సాయం చేస్తే గింత చిన్న థ్యాంక్స్ కూడా చెప్పకపోతే ఎట్లా? కానీ దోస్త్, రాతోడు లెక్క నువ్వు మస్తు యాక్ట్ చేసినావు. గా పోలీసులకైతే చెమటలు పట్టినాయి. ఇంటికి వెళ్దామా? అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అవు దోస్త్, రేపు బోనం ఎత్తాలి కదా, పోదాం పదా. తురా, వాళ్ళు నాకే ధమ్కి ఇచ్చిర్రు. వానికి పోలీస్ పవర్ ఏందో చూపించాలా. వాడిని వదలం. గాడు దమ్కి ఇచ్చింది నీ కాదురా, నాకు.
రేయ్, లేదు వద్దు దొరా, నీకు దండం పెడతాను. దోస్తు నేను చేయొద్దు, దోస్తు నేను చేయొద్దు దొరా, నీకు దండం పెడతాను. దోస్తు నేను చేయకు, వద్దు. నందు దోస్తు 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 నందు నాకే ధమ్కి ఇస్తావారా? తప్పించుకున్నారా? డాక్టర్ దోస్తు 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 కళ్ళు మూయొద్దు, కళ్ళు మూయొద్దు, కళ్ళు మూయొద్దు. దోస్తు హాస్పిటల్కి వచ్చేసినాం, నీకేం కాదు, నీకేం కాదు. కళ్ళు తెరు, కళ్ళు తెరు. డాక్టర్ 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 దోస్త్ కళ్ళు కళ్ళు మూయొద్దు, కళ్ళు మూయొద్దు దోస్త్ ప్లీజ్. డాక్టర్ 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 కళ్ళు మూయొద్దు దోస్త్, కళ్ళు తెరు, కళ్ళు మూయొద్దు, మూయొద్దు. డాక్టర్ ఎలాగైనా ఎలాగైనా తనని మీరే కాపాడాలి. తను విరాజ్ కదా? ఏమైంది విరాజ్కి? అది డాక్టర్, అది అది బుల్లెట్ తగిలింది డాక్టర్. విరాజ్ పోలీస్ డ్రెస్ లో ఉండడం ఏంటి? బుల్లెట్ గాయం అవడం ఏంటి? ఇతను సింగర్ కదా, అసలు ఈ వేషం ఏంటి? డాక్టర్, ఎప్పుడు మీకేం చెప్పలేను. ఏది ఏమైనా ఇది యాక్సిడెంట్ గానే ఉండాలి. ఏమంటున్నారు విరాజ్? ప్లీజ్ ప్లీజ్ డాక్టర్. డాక్టర్, అండ్ మోరోవర్ మా ఫ్యామిలీ కూడా ఈ విషయం తెలియకూడదు. అది కాదు విరాజ్. డాక్టర్, ప్లీజ్ జస్ట్ డూ వాట్ ఐ సెడ్. ఓకే విరాజ్, నేను చూసుకుంటాను. ఇమీడియట్గా ఇతను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళండి. డాక్టర్ డాక్టర్ తనకేం కాదు కదా? అది ఇప్పుడే చెప్పలేమమ్మా. చూస్తుంటే తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. డాక్టర్ మీరేం చేసినా సరే తనని కాపాడాలి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. అలాగే అమ్మా, మా ప్రయత్నం మేము చేస్తాం. డాక్టర్ రండి. రండి తాతగారు, కూర్చోండి. పిన్ని ఒక్క నిమిషం. రాబిన్ని కూర్చో. రండి కూర్చోండి. రాబిన్ కూర్చో. ఇప్పటి నుంచి మీరుండేది ఇక్కడే. మీకు ఎలాంటి భయమూ ఉండదు. ఇక్కడ నీతో పాటు మీ వాళ్ళు ఉంటారా? ఉంటారు, కానీ వాళ్ళతో పాటు మీరు ఇక నుంచి నా వాళ్ళే కదా పిన్ని. పిన్ని అని వరుస కలిపానన్నా అలా చూస్తున్నారు? నువ్వు గట్ల పిలుస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుందమ్మా. మిమ్మల్ని పిన్ని అని ఎందుకు అనాలనిపించిందంటే, నందు అక్కకి మీరు అమ్మ అయితే నాకు పిన్నే కదా. ఈయన
నాకు తాత, వీడు నాకు చిట్టి తమ్ముడు. గట్లనే బిడ్డ, నువ్వు కూడా మాకు బిడ్డలాంటి దానివే. అక్క, మా సంగతి ఓకే, మా గురించి మీ వాళ్ళకేమని చెప్తావు? నా పిన్ని, నా తాత, నా తమ్ముడనే చెప్తాను. గాలు నమ్ముతారా బిడ్డ? ఇప్పటికిప్పుడు పిన్నెట్లొచ్చిందని అనుకుంటారేమో. పిన్ని, వాళ్ళకి నా గురించి, మా అక్క గురించి, మా అమ్మ గురించి తప్పించి మిగిలి కానీ గా ధైర్యం లేకనే గిట్లయిపోయి మా బతుకులు. పిన్ని, ఇప్పటి వరకు ఏమైందో వదిలేయండి. ఇక నుంచి మీరు నా వాళ్ళు. నా వాళ్ళ జోలికి ఎవ్వరొచ్చినా తాట తీసి మూలన కూర్చోబెడతా. అక్క, నిన్ను చూస్తుంటే శివంగి లెక్క కనిపిస్తున్నావు. అమ్మ మహి, జర నందు ఇంటికి మంచిగా చేరి నర్స్. డాక్టర్, ఏంటి సిస్టర్? పేషెంట్కి బ్లడ్ కోసం బ్లడ్ బ్యాంక్కి ఫోన్ చేస్తే ఆ గ్రూప్ బ్లడ్ దొరకలేదు డాక్టర్. మిగిలిన బ్లడ్ బ్యాంకులో కూడా ట్రై చేయండి. ట్రై చేశాను డాక్టర్, దగ్గరలో ఆ బ్లడ్ దొరకడం లేదు. హయత్ నగర్లో ఉండే బ్లడ్ బ్యాంక్కి ఫోన్ చేశాను, అక్కడ ఉందంట డాక్టర్. హయత్ నగర్ నుంచి ఇక్కడికి రావడానికి చాలా లేట్ అవుతుంది.
అప్పటి వరకు పేషెంట్ని సేవ్ చేయలేం. ఇమీడియట్గా బ్లడ్ కావాల్సిందే. సరే, మీరు పేషెంట్ని చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే డాక్టర్. డాక్టర్, తనకి ఇప్పుడు ఎలా ఉంది? ఆపరేషన్ అయిపోయిందా? ఇప్పుడు ఆపరేషన్ జరగాలంటే అది మీ చేతుల్లోనే ఉంది చైత్ర గారు. నా చేతుల్లో ఏంటి డాక్టర్? ఆపరేషన్ కోసం నేనేమైనా చేయాలా? చెప్పండి డాక్టర్, తన కోసం నేను ఏమైనా చేస్తాను. విరాజ్ గ్రూప్ బ్లడ్ బయట బ్లడ్ బ్యాంకుల్లో అవైలబుల్లో లేదు. వేరొక చోట ఉంది, కానీ అక్కడి నుంచి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. వెంటనే విరాజ్కి ఆపరేషన్ జరగకపోతే విరాజ్ ప్రాణాలకి చాలా ప్రమాదం.